పార్టీ ఫిరాయింపుల అంశంలో దానంకు సంబంధించి స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్లో ఏలేటి పేర్కొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. బీఆర్ఎస్ బీ ఫామ్ ద్వారా గెలిచి మరో పార్టీలోకి వెళ్లినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలోనే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ దానం నాగేందర్ అసలు పార్టీ మారలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. బహిరంగంగానే పార్టీ మారిన వ్యక్తికి స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లో అసెంబ్లీ స్పీకర్ను దానం నాగేందర్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. ఈ విచారణలో పిటిషనర్ తరపున, స్పీకర్ తరపున, దానం నాగేందర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా కానీ దీనికి సంబంధించి కొంతమంది మీద అనర్హత సంబంధించిన పిటిషన్లపై విచారణ సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించి కూడా హైకోర్టులో 2 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణకు రాబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ జరిగిన తర్వాత కూడా క్లీన్ ఇచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి దానం నాగేందర్ ప్రస్తుతం ఆయన పార్లమెంట్ ఎన్నికకి సంబంధించి కూడా సికింద్రాబాద్ తరఫు నుంచి కూడా ఇటు ఆయన పోటీల నేపథ్యంలో పలు కీలక అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ కూడా ఇటు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ఆయన చాలా కీలక విషయాలను కూడా ఆయన పిటిషన్లో పొందుపరిచిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈరోజు అంటే మరికొద్ది గంటల్లో కూడా ఆయన పిటిషన్ సంబంధించి కావచ్చు, అటు దానం నాగేంద్ర మీద వేసిన అనర్హత పిటిషన్ అంశానికి సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా కేవలం ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన అనర్హత పిటిషన్ సంబంధించి మరొకసారి హైకోర్టులో మెట్లు ఎక్కడం కూడా ప్రస్తుతానికి అయితే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు ఆయన తరపున వాదనలు వినిపించేందుకు ప్రస్తుతానికి దానం నాగేంద్ర సంబంధించిన లాయర్లు కూడా సిద్ధమవుతున్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన తరపున వాదనలు వినిపించేందుకు ఇప్పటికే న్యాయవాదులు కూడా కొంత దానికి సంబంధించిన వివరాలను కూడా పొందుపరుచుకున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన దానం నాగేందర్ అనర్హత పిటిషన్ సంబంధించి కూడా విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గడిచిన కొన్ని రోజులుగా ఇటు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. బీజేపీ సంబంధించి కూడా తాజాగా దాన్ని హైకోర్టులు ఆశ్రయించిన సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే హైకోర్టులో ఏ తరహా సంబంధించిన వాదనలు కొనసాగబోతున్నాయి ఏంటని, ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతుంది ఏంటని కూడా ఆసక్తి చర్చగా మారినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఇరుపక్షాలు న్యాయవాదులు ఎటువంటి బలమైన వాదోపవాదాలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు ఏలేటికి సంబంధించిన న్యాయవాదులు దానం పార్టీ మారారంటూ రుజువు చేసేందుకు ఎటువంటి ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ఎటువంటి ఆధారాలు సమర్పించే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే గతంలో స్పీకర్ ఎదుట విచారణ సాగిన సందర్భంలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కావచ్చు, అప్పట్లో అటు తాను బీఆర్ఎస్లో ఉన్నట్టు కూడా చెప్పుకునే ప్రయత్నం దానం నాగేందర్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ముఖ్యమంత్రితో కలిసి దిగిన ఫొటోస్, కండవ మార్చుకున్న సంబంధించిన ఫొటోస్తో పాటు కొన్ని అంశాలకు సంబంధించి కూడా కొన్ని వివరాలను అప్పటికే స్పీకర్ ముందు ఉంచిన పరిస్థితి. కాబట్టి అలాంటి ఆ అంశాలకు సంబంధించి కూడా ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టులో అంశాలను పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. గతంలో స్పీకర్ ఎదుట విచారణ జరిగిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
న్యాయవాదులు ఏవైతే ఆ వివరాలను అక్కడ స్పీకర్ ముందుంచారో ఆ అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా మరొకసారి న్యాయమూర్తి ముందుంచే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు చాలా కీలక విషయాలే దానం పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తమ వద్దన కొన్ని ఆధారాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వారు ప్రకటించిన నేపథ్యంలో అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను న్యాయమూర్తి ముందుంచుతామంటూ కూడా ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి అన్ని కూడా ఇటు బీజేపీ తరఫున న్యాయవాదులు న్యాయమూర్తి ముందుంచే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక మరోవైపు ఇటు దాని తరఫున సంబంధించిన న్యాయవాదులు కూడా దీన్ని సంబంధించి డిఫెన్స్ చేసేందుకు అన్ని సంబంధించిన ఆధారాలను కూడా వారి వద్ద ఉంచారు. కాబట్టి మరికొన్ని గంటల్లో ఈ పిటిషన్పై విచారణ సాగబోతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.